Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the SNT. So environment challenges లో లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వరకు ఈ క్వశ్చన్ వరకు చూస్తాం. ఇక్కడ నుండి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్. Okay. So the volcanic eruption is a major impact of global warming. So the impact of global warming will be felt more in the tropical countries. సో వాల్కానిక్ ఎరప్షన్ అనేది న్యాచురల్ గానే మనకి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ ఈవెంట్. ఓకే. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల కొత్తగా వాల్కానిక్ ఎరప్షన్స్ అనేది జరగడం ఉండదు. బట్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, సో గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల మనకి పోలార్ ఐస్ క్యాప్స్ ఇవన్నీ మెల్ట్ అవడం వల్ల, సీ వాటర్ లెవెల్స్ రేజ్ అవడం వల్ల, ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ దీస్ ఐలాండ్స్, ఓకే, సో టెంపరేచర్స్ ఆల్రెడీ ట్రాపికల్ కంట్రీస్ లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఫర్దర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఐలాండ్స్ మునిగిపోవడం, కోస్టల్ ఏరియాస్ సబ్మర్జ్ అవడం, ఓకే, ఈ ఆల్రెడీ ఉన్నటువంటి టెంపరేచర్స్ ఇంకా పెరిగితే ఈ ప్లాంట్స్ ఇవి కూడా ఆ సర్టన్ టెంపరేచర్ దాకా దే విల్ స్టాప్ గ్రోయింగ్ ప్రాపర్లీ. సో అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కెన్ బి ఫెల్ట్ మోర్ ఇన్ ద ట్రాపికల్ కంట్రీస్. ఓకే. సో volcanic eruption is not an impact of global warming, but it is a source which adds pollutants causing global warming. ఓకే, అది కూడా సో వాల్కానిక్ ఎరప్షన్స్ లో మనకు వచ్చేటువంటి సల్ఫర్, సూటు ఇదంతా కూడా ఇట్ విల్ యాడ్ టు ద గ్లోబల్ వార్మింగ్. బట్ యాజ్ సచ్ వాల్కానిక్ ఎరప్షన్ ఇస్ నాట్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ విల్ బి ఫెల్ట్ మోర్ ఇన్ ట్రాపికల్ కంట్రీస్. ఇట్ విల్ కాజ్ మైగ్రేషన్ ఫ్రమ్ ద ట్రాపికల్ టువర్డ్స్ ద టెంపరేట్ రీజన్స్. ఎందుకంటే టెంపరేచర్స్ ఎక్కువ అవడం, అగ్రికల్చర్ ఫెయిల్ అవడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఉంటుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సోర్సెస్ ఆఫ్ మీథేన్? ల్యాండ్ఫిల్స్, ఓకే, డికే ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఇన్ వెట్లాండ్స్, డైజెషన్ ఆఫ్ ఫుడ్ బై క్యాటిల్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా దే ఆర్ సోర్సెస్ ఆఫ్ మీథేన్స్. ఓకే. సో మీథేన్ ఇస్ అమంగ్ ద మోస్ట్ పొటెంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. Methane is produced by the breakdown of or decay of organic material. ఓకే. సో దట్స్ వై అగ్రికల్చర్, క్యాటిల్ రేరింగ్ అవి ఎక్కడ ఉంటాయో మనకు అక్కడ ఎక్కువ మీథేన్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే దర్ ఇస్ ఎ డీకే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆల్ ద అబవ్ ప్రాసెస్ ఇంక్లూడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్. సో మీథేన్ తీసుకుంటే మీథేన్ is CH4. It is emitted by natural sources such as wetlands as well as human activities such as leakage from natural gas systems, raising of livestock. Okay. So raising of livestock కూడా very important human related activity that is producing a lot of methane. So natural processes in soil and chemical reactions in the atmosphere help remove CH4 from the atmosphere. So natural sources మనం చూసుకుంటే wetlands are the largest source. సో రేపొద్దున which of the following is the largest source for methane అంటే wetlands. ఏమిటి? CH4 from bacteria that decompose organic materials in the absence of oxygen. సో మేజర్ గా absence of oxygen. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద మీకు స్టాక్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. absence of oxygen లో ఆర్గానిక్ మెటీరియల్స్ డీకంపోజ్ అయితే మీకు దట్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎమిటింగ్ మీథేన్. So smaller sources include termites, oceans, sediments, volcanoes, and wildfire. Okay. So which of the following release methane అనగానే మనం మేబీ ఓషన్స్, ఇలా సమ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ వీ మైట్ థింక్ దే డోంట్. ఓకే. బట్ ఇన్ రియాలిటీ ద ఇట్ ఇంక్లూడ్స్ టర్మైట్స్, ఓషన్స్, సెడిమెంట్స్, వాల్కెనోస్ అండ్ వైల్డ్ ఫైర్స్. ఓకే. హ్యూమన్ ఇండ్యూస్డ్, దీస్ ఆర్ న్యాచురల్. ఓకే. హ్యూమన్ ఇండ్యూస్డ్ చూస్తే మేజర్ గా అగ్రికల్చర్. Okay, domestic livestock such as cattle, buffalo, sheep, goats, camels produce large amounts of methane as part of their normal digestive process. So, grass అనేది ఎక్కువ తింటాయి కాబట్టి they produce a lot of methane, okay, through release of gas. Also, when animals manure is stored and managed in lagoons or holding tanks, CH4 is produced. So, ఎక్కడైతే there is a breakdown of organic material in the absence of oxygen, అక్కడ మీకు మీథేన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. Because humans raise these animals for food, emissions are considered human related. Globally, agriculture sector is the primary source of CH4 emissions. Okay, so primary source is agriculture, and the largest natural source is wetlands. Okay, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండస్ట్రీ మనం చూసుకుంటే మీథేన్ is the primary component of natural gas. Some amount of CH4 is emitted to the atmosphere during the production, processing, storage, transmission, and distribution of crude oil and natural gas. So crude oil and natural gas is also very important industry. Okay, for the human kind మొత్తానికి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. సో ఆ ప్రాసెస్ లో కూడా మీథేన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. వేస్ట్ ఫ్రమ్ హోమ్ అండ్ బిజినెసెస్ జనరల్ గా వేర్ దేర్ ఇస్ ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజింగ్, ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్ ఇదంతా కూడా ఇట్స్ దేర్. సో ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ ఫిల్స్, ఎస్, డీకే ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఇన్ వెట్లాండ్స్ ఇస్ ద లార్జెస్ట్ న్యాచురల్ సోర్స్. డైజెషన్ ఆఫ్ ఫుడ్ బై క్యాటిల్, ఓకే, క్యాటిల్ అన్ని కూడా బాగా డైజెస్ట్ చేసుకున్నాక మీథేన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. So which of the following missions are introduced in National Action Plan on Climate Change? So
ఎన్ఐపిసిసి మీరు చూస్తే the National Action Plan on Climate Change was launched in 2008 by the Prime Minister's Council on Climate Change. So ఇది కూడా important 2008. There are 8 national missions forming the core of the NAPCC, which represent the multi-pronged, long-term and integrated strategies for achieving key goals in climate change. So ఇది తీసుకుంటే National Solar Mission, National Mission for Enhanced Energy Efficiency, National Mission for Sustainable Habitat, National Water Mission, okay, National Mission for Sustaining the Himalayan Ecosystem, National Mission for Green India, National Mission for Sustainable Agriculture. Okay, so ఇక్కడ ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఈ 8 కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎన్ఐపిసిసి విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2008 బై ద ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ అట్లీస్ట్ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ బై సీయింగ్. సో ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ there is something national mission on strategic knowledge for climate change, you have to identify that it is part of the national action plan on climate change. Okay, ఇందులో 8 ఉన్నాయి, 2008 లో లాంచ్ చేశారు. వాట్ ఆర్ దోస్ 8? ఇవి. ఓకే, సో ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ on climate change, in dealing with the challenge of climate change we must act on several fronts in a focused manner. Okay, సో నేషనల్ యాక్షన్ ప్లాన్ hinges on development and use of new technologies. సో ఇవన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సోలార్ న్యూ టెక్నాలజీ, ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మీకు న్యూ టెక్నాలజీస్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు. So implementation of the plan would be through appropriate institutional mechanisms suited for effective delivery. So దీనికన్నిటికీ కూడా మీకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇలా దేనికి దానికి ప్రాపర్ ఇవి కూడా ఉన్నాయి, ప్రాపర్ డెలివరీ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ద ఫోకస్ విల్ బి ఆన్ ప్రమోటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, అడాప్టేషన్, మిటిగేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ నేచురల్ రిసోర్స్ కన్జర్వేషన్. ఓకే, సో 8 నేషనల్ మిషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ దీస్ థింగ్స్. So which of the following missions are included in the National Action Plan on Climate Change? So National Solar Mission ఇప్పుడే చూసాం. ఓకే, నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విచ్ ఇస్ టు సస్టైనబుల్ హ్యాబిటేట్ ఉంది, వాటర్ మిషన్ ఉంది, ఇంకా ఇంకేం చూసాం మనం, స్ట్రాటజిక్ నాలెడ్జ్, ఓకే, హిమాలయన్ ఈకో సిస్టమ్స్, ఓకే, గ్రీన్ ఇండియా, సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ హ్యాబిటేట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ లో ఒకసారి మీరు చదివి ఉంటే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దీస్ థింగ్. ఓకే, లేదంటే ఏది ఉంది ఏది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. Consider the following statements. Methane is known to trap heat 5 times more effectively than carbon dioxide, which is true. So carbon dioxide ఎప్పుడు కూడా మనం బేస్ యూనిట్ కింద తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ 1 యూనిట్ కింద. Nitrous oxide is more efficient in global warming than carbon dioxide. Obviously, see, carbon dioxide బేస్ యూనిట్ కింద తీసుకున్నాం. సో మిగతావన్నీ కూడా దానికంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, మీథేన్ is 5 times, నైట్రస్ ఆక్సైడ్ ఇలాగా. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తీసుకుంటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ టైప్ ఆఫ్ గ్యాస్ దట్ ట్రాప్స్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ లో మనకి బయట నుండి వస్తున్న హీట్ తిరిగి వెళ్ళిపోకుండా ఈ ట్రాప్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఎర్త్ సర్ఫేస్ మీద నుండి దట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ద హీట్, కొంత అబ్జర్వ్ చేసుకొని మిగతాది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యింది పూర్తిగా రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్రీన్ హౌస్ గ్యాస్ అని ట్రాప్ చేస్తాయి. సో దానివల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో మోస్ట్ కామన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి బేస్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ CH4, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ అంటే SF6. ఓకే, నెక్స్ట్ HFCs, PFCs. ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ రిఫ్రిజరేషన్ వీటిలో ఎక్కువ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వీటిలో మనకి ఎక్కువ కనబడుతుంటాయి అన్నమాట. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఈజ్ ఎ మెట్రిక్ యూజ్డ్ టు కంపేర్ ద రిలేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ డిఫరెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆన్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, if a gas is divided the amount of energy it absorbs over a given period of time relative to the same amount of CO2. సో CO2 అనేది మనం బేస్ గా తీసుకొని దానికి 1 time, 2 time, 3 time అనేది మనం పెంచుకుంటూ వెళ్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో ఇది మెట్రిక్ బేస్ కింద తీసుకుంటాం, CO2 1 కింద తీసుకుంటాం. సో CO2 1 కింద తీసుకుంటే ఇట్ ఇస్ ద రిఫరెన్స్ పాయింట్ ఫర్ అదర్ గ్యాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ హ్యాస్ ఎ global warming potential of 21, which means it traps 21 times more heat than the same amount of CO2 over a 100-year period. Okay, సో ఒక 100-year period లో CO2 ఎంత అయితే తీసుకుంటుందో ఒక యూనిట్ తీసుకుంటే మీథేన్ 21 యూనిట్స్ తీసుకుంటుంది. సో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్స్ ఆర్ టిపికల్లీ క్యాలిక్యులేట్ అవుట్ 100-year టైమ్ హొరైజన్. ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2 has a very long life time, 100 years, meaning it can remain in the atmosphere for a long time and continue to trap heat. మీథేన్ ఏంటంటే జస్ట్ 10 years ఉంటుంది. After 10 years it will be removed from the atmosphere. So some form of oxidization it will move. So methane is a greenhouse gas that is 56 times more potent than carbon dioxide. Okay,
So methane is a greenhouse gas that is 56 times more potent than carbon dioxide. It is a major contributor to climate change. It is natural resources, wetlands, wildfires, termites, some agriculture, landfill, oil and gas production. Nitrous oxide is about 280 times more potent than carbon dioxide. It is a major contributor. It comes from agriculture, fertilizers, manure, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సోర్సెస్ అయితే నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్, కంబషన్ ప్రాసెస్ ఎక్సెట్రా. ఓకే, ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్. హెచ్ఎఫ్సిస్ మనం చూసుకుంటే చెప్పాను కదా, మోస్ట్లీ రెఫ్రిజరేషన్, ఫోమ్ బ్లోయింగ్ అప్లికేషన్స్ ఎక్సెట్రా వాటిలో ఉంటాయి. దే ఆర్ థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ పొటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. అందుకే ఓజోన్ లేయర్ లో మనకి హోల్ పడింది ఆర్క్టిక్, అంటార్క్టిక్ అట్ సైడ్. ఓకే, సో మోస్ట్లీ దే ఆర్ యూస్డ్ ఇన్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఫోమ్ బ్లోయింగ్. ఓకే, మోస్ట్లీ ఇన్సులేషన్, ప్యాకేజింగ్ మెటీరియల్, వీటిలో కూడా మీకు ఎక్కువ హెచ్ఎఫ్సి అనేది వస్తుంది. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 తీసుకుంటే ఇట్స్ ద హైయెస్ట్ 23,000 టైమ్స్. సో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మీథేన్ తర్వాత నైట్రస్ ఆక్సైడ్ తర్వాత హెచ్ఎఫ్సిస్, తర్వాత SF6 అన్ని హైయెస్ట్. సో ఆర్డర్ లో పెట్టమన్నా సరే వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్లీ ఇన్సులేషన్ ఎక్విప్మెంట్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సెమీ కండక్టర్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడు, మీథేన్ ఈజ్ నోన్ టు ట్రాప్ హీట్ 5 times మోర్ ఎఫెక్టివ్లీ దెన్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. సో ఇక్కడ మనం చూసినవన్నీ కూడా మీథేన్ ఈస్ 56 times మోర్ పొటెంట్, అంటే డేంజరస్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ మనం పీలిస్తే చనిపోం వెంటనే, బట్ మీథేన్ హై క్వాంటిటీలో పీలిస్తే చనిపోతాం. ఓకే, సో 56 times మోర్ పొటెంట్. తర్వాత ఇవి 280 times, 23 times. దిస్ ఈస్ హీస్ టాకింగ్ అబౌట్ పొటెన్సీ. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇట్ ఈస్ ట్రాపింగ్ హీట్ అన్నాడు. ఓకే, సో మీథేన్ ఈజ్ నోన్ టు ట్రాప్ హీట్ 5 times మోర్ ఎఫెక్టివ్లీ దెన్ కార్బన్ డైఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మనం చూసాం, ఫస్ట్ CO2 వస్తుంది, CO2 తర్వాత మీథేన్ వస్తుంది, మీథేన్ తర్వాత నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది, తర్వాత హెచ్ఎఫ్సి, CFCs వస్తాయి, తర్వాత SF6 వస్తుంది. ఓకే, సో నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ మోర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్, దట్ ఈస్ ట్రూ. Chlorofluorocarbon is responsible for 15 to 20% of the global warming. Okay, so that is also true. Around మొత్తం దానిలో 15 to 20% మనకి CFCs ఉన్నాయి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రైమరీ సోర్స్. సో కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకుంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుండి డిఫరెంట్ గా వస్తుంది. ఎప్పుడైతే మీకు కోల్ కానీ లేదా ఆయిల్ కానీ, పెట్రోలియం ఇవి బర్న్ అయినప్పుడు అక్కడ మీకు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి, కార్బన్ బేస్డ్. మీథేన్ ఫర్టిలైజర్స్, సో మనం ఆల్రెడీ చూసాం, ఫర్టిలైజర్స్ నుండి వచ్చేది నైట్రస్ ఆక్సైడ్. ఓకే, ఫర్టిలైజర్స్ నుండి నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్, కంబషన్ ప్రాసెస్ అన్నిటి నుండి వచ్చేది నైట్రస్ ఆక్సైడ్. మీథేన్ అనేది మనకు వచ్చేది మోస్ట్లీ ఫ్రమ్ ద యానిమల్స్, క్యాటల్ రేరింగ్, అగ్రికల్చర్, ఎనీ డీకే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో 2 అనేది రాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్లోరినేటెడ్ గ్యాసెస్, ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్. SF6 మనం చూసాం కదా, ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్. సో నౌ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ అ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, బట్ ఇంతసేపు మనం చదివింది ఇదంతా కూడా స్టాక్ థియరీ అండి. సో ఈ థియరీ మీద ఏదైతే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సడన్ గా ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఆన్సర్ చేయగలం, లేదా మనం చెప్పలేం. మీథేన్ ఈజ్ నోన్ టు ట్రాప్ హీట్ 5 times వరకు. ఓకే, మోర్ ఎఫిషియెంట్. దిస్ ఈస్ ఎ జనరలైజ్ స్టేట్మెంట్. ఈ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఈజీ టు ఆన్సర్. జస్ట్ మీకు కార్బన్ డైఆక్సైడ్ అనేది బేసు, నైట్రస్ ఆక్సైడ్ అనేది దానికంటే పైన ఉంది అని తెలిస్తే ఇది ఈజీగా చెప్పొచ్చు. సో ఈ నంబర్స్ ఉన్నవి, కరెంట్ అఫైర్స్ ఉన్నవి అంత ఈజీగా మనం ఆన్సర్ చేయలేం. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీరు చూసుకుంటే 2 అనేది మీకు పక్కాగా తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ తర్వాత నైట్రస్ ఆక్సైడ్. సో ఎయిదర్ ద ఆప్షన్ హ్యాస్ టు బి 2 ఓన్లీ ఆర్ దిస్. ఓకే, తర్వాత ఈ రెండింటిలో దే సీమ్ ఫైన్, కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ లోనే మీరు వెళ్ళాలి. సో చాలా మంది కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కంప్లీట్లీ స్టాక్ బేస్డ్. సో ఫర్టిలైజర్స్ అనగానే మీకు NPK ఫర్టిలైజర్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో అక్కడ మీథేన్ అనేది పెద్దగా లేదు. ఓకే, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్, HFC, CFC, SF6, ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్, కార్బన్ డైఆక్సైడ్, ఫాసిల్ ఫ్యూల్స్. సో ఈజీలీ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. 1 and 3 is the right answer. సో ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. స్టాక్ బేస్ మీద, ఓకే, లేదా దీని మీద వచ్చే క్వశ్చన్స్ మీరు అట్ ద ఎండ్ ఆన్సర్ చేయగలరు. కరెంట్ అఫైర్స్ మీద ఉన్నది ఎలిమినేషన్ మెథడ్ లో 50-50 ఆన్సర్ చేస్తే దానిలో ఎక్కువ ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్, ఫోకస్ మోర్ ఆన్ ద స్టాక్ ఆల్సో అండ్ ఈక్వల్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయమని అన్నగాని ఫోకస్ మోర్ ఆన్ ద స్టాక్. సో కార్బన్ డైఆక్సైడ్ మీరు తీసుకుంటే, ఓకే, సో కార్బన్ ఎఫెక్ట్ ఆన్ గ్రీన్ హౌస్ గ్యాస్.
ఎక్కువ CO2 ఉంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువ పెరుగుతుంది. వార్మర్ అట్మాస్ఫియర్ ప్లస్ ఓషన్స్, థర్మల్ ఎక్స్పాన్షన్, సీ లెవెల్ పెరుగుతుంది. లార్జర్ హరికేన్స్, ఓకే, మోర్ ఇవాపరేషన్ జరుగుతుంది, సో మోర్ రెయిన్, increased stratification, oceans are less productive. Okay, so all this is fine. So carbon dioxide is the primary greenhouse gas emitted through human activities. Carbon dioxide is naturally present in the atmosphere as part of the Earth's carbon cycle. So natural cycle. Okay, oceans, soil, plants. So human activities are altering this cycle, adding more CO2. And with deforestation, see, చెట్లు ఉంటే CO2 తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. Okay, so CO2 emissions come from variety of natural sources. Human related emissions are responsible for the increase that has occurred in the atmosphere. Okay, main sources మనం చూసుకుంటే combustion of fossil fuels to generate electricity, combustion of fossil fuels such as gasoline and diesel. Many industrial processes also emit CO2. So industrial processes అనగానే మనకి నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ గుర్తొస్తాయి. సో CO2 is also part of the exhaust of industrial processes అంటే చాలా మంది మేబీ నో అనుకోవచ్చు, బట్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ఆల్సో emit CO2 because of the fossil fuel combustion. Several processes also produce CO2 emissions through chemical reactions that do not involve combustion. Okay. For example, production and consumption of mineral products such as cement. So cement, production of metals such as iron and steel, production of chemicals, etc. ఇక్కడ మీకు డైరెక్ట్ గా కంబషన్ అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ బర్నింగ్ లేనప్పటికీ కూడా, అంటే ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్స్ కాదు, ఇవన్నీ కూడా కెమికల్స్ అండ్ స్టీల్ ఎక్సెట్రా, అక్కడ కూడా మీకు CO2 ఎమిషన్స్ అనేది జరుగుతుంది. So changes in CO2 emissions from fossil fuel combustion are influenced by many factors, including population growth, economic growth, changes in energy prices, new technologies, changing behavior, seasonal temperatures. Okay, all these are different factors, remember. So between 1990 to 2010, increases CO2 emissions corresponded with increased energy use by expanding economy and population. So population, economy ఎలాగైతే పెరిగిందో దాని బేస్ మీద మనకి CO2 ఎమిషన్స్ అనేవి కూడా కోరిలేటెడ్ గా మారాయి. సో రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, మోస్ట్ ఎఫెక్టివ్ వే is to reduce fossil fuel consumption. Okay, using energy efficiency, energy conservation, carbon capture and sequestration. So methane తీసుకుంటే so methane is emitted by natural sources such as wetlands, human activities, leakage. Okay, ఇవన్నీ చూసాం. Natural human induced ఇది ఆల్రెడీ మనం చూసాం. Fluorinated gases చూసుకుంటే they are emitted through a variety of industrial processes such as aluminum, semiconductor manufacturing, substitution for ozone depleting substances. Okay, so ozone depleting మన CFCs అవన్నీ దానికి సబ్స్టిట్యూట్ గా ఈ SFCs, CFC, HFC కాకుండా HCFCs ఇవన్నీ కూడా. ఓకే, దే ఆర్ బీయింగ్ రైట్ నౌ యూస్డ్ యాజ్ అ సబ్స్టిట్యూషన్ ఫర్ దిస్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓజోన్ అనగానే మీకు మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా గుర్తు రావాలి. ఓకే, సో మెనీ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ హ్యావ్ వెరీ హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ రిలేటింగ్ టు అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో మనం ఆల్రెడీ చూసాం గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ లో కార్బన్ డైఆక్సైడ్ 1 తీసుకుంటే మీథేన్ 56 టైమ్స్, ఓకే, నైట్రస్ ఆక్సైడ్ 280 ఇవన్నీ చూసాం. సో ఈ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ వచ్చేసరికి పొటెన్షియల్ అనేది 23,000 థౌజండ్స్ లోకి వెళ్ళిపోయింది, మనం చూసాం ఆల్రెడీ. సో దే ఆర్ హైలీ పొటెంట్. Fluorinated gases are removed from the atmosphere only when they are destroyed by sunlight in the far upper atmosphere. Okay, try to see all these statements just అలా చదవడం కాదండి, వీటి మీద క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, మీరు ఇది ఒకసారి చదివితే, మల్టిపుల్ టైమ్స్ చదివితేనే ఈ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆ క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఓకే, ఎస్ఎన్టీ మీరు చూసుకోండి, ఓన్లీ స్టాక్ మీద క్వశ్చన్సే అందరూ ఆన్సర్ చేయగలరు. కరెంట్ అఫైర్స్ మీద ఆన్సర్ చేసినవి మాక్సిమం రాంగ్ అవుతాయండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ రిపీటింగ్ ఇట్ మెనీ టైమ్స్. ఫోకస్ మోర్ ఆన్ ద స్టాక్. In general, fluorinated gases are the most potent and longest lasting type of greenhouse gases emitted by human activities. Okay, this also. Onnittilo kalla fluorinated gases are long lasting and upper atmosphere ki velte gaani avi upper atmosphere ki velli sunlight tagilite gaani avi disperse avatla. So dani valla that is also one of the reason why they are long lasting. So three main categories of fluorinated gases: hydro, HFCs, PFCs and SFCs. Okay, fine. CFCs అవన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు పూర్తిగా. ఓకే, సో HFCs I think are being used and HCFCs, PFCs and SFCs. SFCs is also having very high potency. Okay, so which of the following are criteria to term any gas as greenhouse gas? So it traps the terrestrial infrared radiation. అంటే మనకి సన్ నుండి వచ్చినటువంటి రేడియేషన్, సన్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎర్త్ సర్ఫేస్ కి టచ్ అయిన తర్వాత 30-35% అబ్జర్వ్ అవుతుంది, మిగతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయింది మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోయి అలా బయటకు వెళ్ళిపోతే టెంపరేచర్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కార్బన్ సైకిల్ లో. బట్ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్ బీయింగ్ ట్రాప్డ్
which is increasing the temperatures, which is called as the global warming effect. So first is correct. అట్మాస్ఫియర్ ప్రెషర్ కి అంత ఎఫెక్ట్ లేదండి యాక్చువల్ గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్చువల్ గా మీకు ఎప్పుడైతే టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. సో మీకు టెంపరేచర్ పెరిగే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది, మీకు సైక్లోన్స్ కూడా అలాగే ఫార్మ్ అవుతాయి. ఓకే, బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్రైటీరియా టు టర్మ్ ఎనీ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది మనం ఇన్ఫ్రారెడ్ ఈ రేడియేషన్ ట్రాప్ చేయడం, హీట్ ట్రాప్ చేయడం బేస్ మీద మనం ఐడెంటిఫై చేస్తున్నాం తప్ప అది ప్రెషర్ తగ్గిస్తుందా లేదా అనేది మనం చూడట్లేదు. సో ప్రెషర్ అనేది మీకు ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ప్రెషర్ తగ్గుతుంది, బట్ దట్ ఈస్ నాట్ అ క్రైటీరియా వీఆర్ యూజింగ్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ కి మనం ఓన్లీ టెంపరేచర్ చూస్తున్నాం. ఓకే, ఓన్లీ వన్ ఓన్లీ. ఓకే, సేమ్ థింగ్ హియర్. So which of the following is are the impacts of acid rain? It destroys marine life. Okay, it causes material damage. It protects tree from pathogens and drought. This is wrong అండి. క్లియర్ గా మనకు తెలుసు acid rains are not good for the trees also. Okay, so damages caused by acid rain చూసుకుంటే depletes the soil of nutrients. సాయిల్ మీద యాసిడ్ రేస్ పడే కొద్దీ అక్కడ ఉన్నటువంటి న్యూట్రియన్స్ తగ్గిపోతాయి. ఇంక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ ద సాయిల్, రిడ్యూసెస్ ఫర్టిలిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ట్రీస్ కూడా తగ్గుతాయి, ట్రీస్ గ్రోత్ కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ట్రీ ఆల్సో. So it destroys marine life due to change in pH of the environment, making it unfit for habitation. So acidity పెరిగే కొద్దీ అక్కడ ఉన్నటువంటి చేపలు, రొయ్యలు అన్ని కూడా మనకి దే బికమ్ మోర్ అండ్ మోర్, ద వాటర్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ దేర్ హ్యాబిటేషన్. ఇట్ కాజెస్ మెటీరియల్ డ్యామేజ్ సచ్ as corrosion of marbles. ఓకే, సో మనకి తాజ్ మహల్ లో కూడా బికాస్ ఆఫ్ దిస్ యాసిడ్ రైన్స్ ఆ మధ్యన కలర్ మారుతుంది. ఓకే అని కొంచెం ప్రాబ్లం కూడా హైలైట్ చేశారు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మార్బల్. It was getting corroded because of this acid rains in that region. Acid deposition weakens trees like birch, pine, spruce, which can be easily attacked by acid. So tree ki protection kuda kaadu. That is also wrong. So with reference to the ozone layer, consider the following statements. It is present in the first layer of atmosphere. So ozone అనేది మనం చూసాం, it is present in the stratosphere. It's the basics of geography లో మనం చూసుకుంటే ట్రోపోస్ఫియర్ 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి స్ట్రాటోస్ఫియర్ వస్తుంది. స్ట్రాటోస్ఫియర్ లో మనకి ఓజోన్ అనేది ఉంటుంది అండ్ ఇట్ బ్లాక్స్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్. అది అందరికీ తెలిసిందే. సో వన్ ఇస్ రాంగ్. ఇట్ ప్రివెంట్స్ వర్టికల్ మిక్సింగ్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ట్రోపోస్ఫియర్ టు స్ట్రాటోస్ఫియర్. దట్ ఈస్ ట్రూ. ఓకే, ఇట్ అబ్జర్వ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్. దిస్ ఇస్ ఫండమెంటల్, అందరికీ తెలిసిందే. ఓకే, సో విత్ రెఫరెన్స్ టు ద photochemical smog, consider the following statements. It is called as oxidizing smog. Okay, సో ఇప్పుడు దిస్ యాక్చువల్లీ క్వైట్ న్యూస్ అండి. ఎస్పెషల్లీ ఏషియన్ రీజియన్ లో ఎక్కువ ఉంది స్మాగ్. మనకి ఢిల్లీలో ఎక్కువ మనం చూస్తాం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, నార్త్ ఇండియాలో, బికాస్ ఆఫ్ ద టూ మచ్ పొల్యూషన్ అండ్ డ్రాప్ ఇన్ టెంపరేచర్స్. వింటర్ అనేది పీక్ వింటర్ లోకి వస్తున్నాం కదా మనం. సో అక్కడ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల ఆ కోల్డ్ కి ఆ స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ ఆ రెండు కలిసి ఒక థిక్ లేయర్ ఆఫ్ ఇది ఫార్మ్ అవుతుంది వైట్ గా. సో అది మనకి విజిబిలిటీ ఉండదు. రోడ్ మీద వెళ్ళినప్పుడు మనకి ముందు కార్ కూడా మనకు కనబడదు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ స్మాగ్. ఇట్ కెన్ ట్రిగర్ వెరైటీ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఆబ్వియస్ గా అదంతా మనం పీలిస్తే లంగ్స్ కెన్ డ్యామేజ్. సో బోత్ 1 or 2 ఆర్ కరెక్ట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లౌడ్ could be the reason behind the ozone hole formation? Increased temperature of polar region due to global warming, presence of prominent polar front and stratospheric clouds, inflow of chlorofluorocarbons. So this third one everyone is aware. ఓకే, రెఫ్రిజరేషన్ లో మనం వాడిన క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఓకే, సో ఓజోన్ డిప్లీషన్ మీరు చూసుకుంటే ద ఈక్విలిబ్రియం బిట్వీన్ ద ఫార్మేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఓజోన్ has been upset by the influx of several substances into the atmosphere which react to the ozone and destroy it. సో ఈ సిఎఫ్సిస్ అవి వెళ్తే అక్కడ ఉన్న ఆక్సిజన్ ని మనకి రియాక్ట్ అవుతున్నాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనం డ్యూ టు ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ వల్ల మనం రిలీజ్ అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళేసరికి ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఓజోన్. అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ కాస్త నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ అయిపోతుంది. సో ఓజోన్ అనేది ఆక్సిడైజ్ అయిపోయి ఆక్సిజన్ కింద వచ్చేస్తుంది. ఓకే, నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ మోనోఆక్సైడ్ ఈస్ గివింగ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. సో ఈ వెళ్ళి ఓజోన్ తోటి రియాక్ట్ అయిపోవడం వల్ల అక్కడ మనకి ఓజోన్ తగ్గిపోయింది, ఆక్సిజన్ కింద మారిపోతుంది. బట్ ఓజోన్ అయితేనే ఇట్ కెన్ ట్రాప్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్. ఓకే, so the rate at which ozone is being destroyed is much faster than the rate at which it is being formed. It implies that there is a significant decrease in the concentration of ozone in a particular region of the atmosphere, hence the name ozone depletion. సో అంటార్క్టిక్ లో ఓజోన్ కి మనకి ఎక్కువ ఇదైంది, ప్రాబ్లం అయింది ఆ మధ్యన. ఓకే, 1970s లో సైంటిస్ట్ హావ్ ఐడెంటిఫైడ్
that in the Arctic, Antarctic, okay, in the polar region, basically they identified that a lot of ozone has depleted, mostly in the Antarctic. చూడండి. Best example is in the Antarctic region, అంటే South Pole దగ్గర, which has only about 50% of the ozone that originally occurred there. సో అక్కడ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ లో ఓన్లీ 50% మిగిలింది, మిగతాదంతా అంటే పోయింది. సో వాట్ ఎవర్ ఇన్ ద సివిలైజ్డ్ వరల్డ్ వీఆర్ యూసింగ్ దీస్ సిఎఫ్సిస్ ఇవన్నీ కూడా అప్పర్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి డ్యూ టు ద షిఫ్టింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, అక్కడ పైన గాలి అటు ఇటు మూవడం వల్ల, అండ్ ఇట్ యూజువలీ మూవ్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్. సో అదంతా కూడా పోలార్ రీజన్స్ కి వెళ్ళి అక్కడ ఇట్ స్టార్టెడ్ ఇంటరాక్ట్, ఐ మీన్ ఇట్ స్టార్టెడ్ ఆక్సిడైజింగ్ ద ఓజోన్ లేయర్. ఓకే, సో సిఎఫ్సిస్ మేడ్ ఆఫ్ క్లోరిన్, ఫ్లోరిన్, కార్బన్. It is used in refrigerants, so propellants in aerosol sprays. Okay, foaming agents, plastic manufacturing, fire extinguishing agents, solvents for cleaning electronic and metallic components, freezing foods. Okay, 2/3 of the CFC is used as refrigerant, while 1/3 is used for glowing agent in foam insulation products. So, ivanni kuda very very important points to remember. Okay, nitrogen oxide source is mainly thermonuclear weapons, industrial emissions, agriculture fertilizers. Okay, ivanni kuda nitrogen already మనం multiple times చూసాం. So, ఈ nitrous oxide అనేది gradually reaches the middle of the stratosphere, where it is photolytically destroyed to yield nitric oxide, which in turn destroys the ozone layer. Okay. So, role of polar stratospheric clouds in ozone depletion. So, 3 types of stratospheric clouds ఉన్నాయి. Nacreous clouds extend from 10 to 100 kilometers in length and several kilometers in thickness. They are also called as mother of pearl clouds due to their glow with a shell-like iridescence. So, the second type of clouds contain nitric acid instead of pure water. The third type of clouds have same chemical composition as nacreous clouds, but form at a slower rate, which results in larger cloud with no iridescence, అంటే ఆ షైన్ ఉండదు. So the chlorine released by the breakdown of CFCs exists initially as pure chlorine or as chlorine monoxide, but these two form compound chlorine nitrate and HCl that are stable inactive chlorine. So chlorine మీథేన్ కలిపి HCl ప్లస్ మిథైలమ్కేషన్, క్లోరిన్ మోనాక్సైడ్, నైట్రోజన్, క్లోరిన్ నైట్రేట్. సో ఇదంతా డెప్త్ లో అవసరం లేదు కానీ, సో బేసిక్ గా ఈ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ కూడా మనకి ఓజోన్ డిప్లీషన్ లో ఒక భాగం తీసుకుంటున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రెసెన్స్ ఆఫ్ ప్రామినెంట్ పోలార్ ఫ్రంట్ ఇన్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్. సో ఇదే మనం చూసాం. ఈ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్, నాక్రియస్ క్లౌడ్స్, ఇవేవైతే 3 types ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి, వాటి వల్ల కూడా మనకి ఓజోన్ హోల్ ఫార్మ్ అవుతుంది. ఇంక్రీస్ టెంపరేచర్ ఆఫ్ పోలార్ రీజన్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. సో టెంపరేచర్ రైజ్ అయినంత మాత్రాన ఓజోన్ అనేది మనకి డిస్ట్రాయ్ అవ్వట్లేదు. ఈ కెమికల్స్ ఇవన్నీ ఏవైతే వెళ్తున్నాయో, ఆ క్లోరిన్, ఫ్లోరిన్, ఓకే, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్, ఇవన్నీ కూడా దే ఆర్ రియాక్టింగ్ విత్ ది స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ కి రియాక్ట్ అవుతున్నాయి. పోలార్ ఫ్రంట్స్ కూడా దే మూవ్ ఫ్రమ్ ద ట్రాపికల్, ఈ టెంపరేట్ ట్రాపికల్ ఇక్కడ మధ్యలోంచి దే ఫ్లో టువర్డ్స్ ద పోలార్ రీజన్స్. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోరిన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా దే ఆర్ బీయింగ్ క్యారీడ్ టు ద పోలార్ రీజన్స్, where they settle down and start reacting with the ozone. Okay, so 2 and 3 is the right option. So we'll continue in the next class.